Daily. Taste the Daily. తెలంగాణ మంత్రివర్గంలో అజరుద్దీన్ పదవి సందిగ్ధంలో పడింది. చట్టసభల్లో సభ్యుడు కాకపోయినా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకపోతే అజర్ మంత్రి పదవి ప్రమాదంలో పడనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమీర్ అలీఖాన్ కోదండరాంలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయగా వారి పదవులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. తర్వాత అమీర్ అలీఖాన్ స్థానంలో అజరుద్దీన్ పేరు చేర్చి మరోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు. అయితే వీళ్ల నియామకాలకు కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో అజరుద్దీన్ ఏప్రిల్ నెలలోగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిందే. అయితే వచ్చే ఏడాది నవంబర్ వరకు ఒక్క ఎమ్మెల్సీ కూడా ఖాళీ అయ్యే అవకాశం లేకపోవడంతో అజరుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా లేదా అనే అంశంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. తెలంగాణ మంత్రివర్గంలో అజరుద్దీన్ పదవి సందిగ్ధంలో పడింది. చట్టసభల్లో సభ్యుడు కాకపోయినా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకపోతే అజర్ మంత్రి పదవి ప్రమాదంలో పడనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమీర్ అలీఖాన్ కోదండరాంలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించింది. తెలంగాణ మంత్రివర్గంలో అజరుద్దీన్ పదవి సందిగ్ధంలో పడింది. చట్టసభల్లో సభ్యుడు కాకపోయినా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకపోతే అజర్ మంత్రి పదవి అయితే ప్రమాదంలో పడనుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహనా. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజరుద్దీన్ సంబంధించి ఇప్పుడు అతని భవితవ్యం ఏమవుతుందని చెప్పేసి ఒక ఆందోళన, టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఇటీవలే అక్టోబర్ నెల చివరన అతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా అతని గవర్నర్ కోటాలో ఆగస్టు 30వ తేదీన రాష్ట్ర కేబినెట్ ఎమ్మెల్సీగా కోదండరాంతో పాటు మహమ్మద్ అజరుద్దీన్ కూడా ఈ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. అయితే ఆ నామినేట్ చేసిన అందరూ ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి మొన్నటి ఎన్నికల సమయంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి కొంత బెనిఫిట్ అవుతున్న ఉద్దేశంలో ఒక్కసారిగా మైనార్టీ కోటా కింద మైనార్టీ సంక్షేమ శాఖ సంబంధించి మహమ్మద్ అజరుద్దీన్ మినిస్టర్ గా, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అజరుద్దీన్ అతన్ని మంత్రిగా చేశారు. అయితే ఎమ్మెల్సీకి సంబంధించి వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సంబంధించి సుప్రీంకోర్టులో ఉంది. ఎందుకంటే ఆ గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి ఏదైతే గవర్నర్ కోటాలో నామినేట్ చేసినటువంటి కోదండరాంతో పాటు మహమ్మద్ అజరుద్దీన్ సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ వ్యవహారం సుప్రీంకోర్టులో కేసు ఒకవైపు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు నుంచి ఈ వ్యవహారం, ఈ కేసు వ్యవహారం ఇప్పటికి ఇంకా తేలలేదు. ఎందుకంటే అతను గతంలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసినట్టు గత ప్రభుత్వంలో దాసోత్సవాన్ని వేసినటువంటి పిటిషన్ ప్రకారం ఇంకా కేసు సుప్రీంకోర్టులో ఒకవైపు కొనసాగుతా ఉంది. విచారణకు ఎప్పుడు వస్తుంది, దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ ఇంకా ముగిన నేపథ్యంలో ఒకవైపు ఏమో ఇటు ఎమ్మెల్సీగా వస్తారనే ఒక ఆశాభావంతో అతన్ని మంత్రిని చేశారు. సో ఖచ్చితంగా 6 నెలల్లోపు చట్టసభలకు ఇప్పుడు మహమ్మద్ అజరుద్దీన్ ఎన్నిక కావాల్సి ఉంటుంది. సో ఒకవైపు ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ అది సుప్రీంకోర్టులో ఇంకా ఆ కేసు సంబంధించి ఎటు తేలలేదు. ఈ నేపథ్యం
నేపథ్యంలో ఆ 6 నెలల గడువు ముగిసే పరిస్థితి కనబడదు. ఎందుకంటే ఏప్రిల్ చివరి కల్లా ఖచ్చితంగా మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి. ఎమ్మెల్సీగా నామినేట్ సంబంధించి సుప్రీంకోర్టులో అతను ఎమ్మెల్సీగా నామినేట్ కావాలి, చట్టసభలో ఉండాలి. సో అఫీషియల్ గా ఉండాల్సిన పరిస్థితి. సో ఇప్పటికైతే సుప్రీంకోర్టు నుంచి క్లియర్ కాలేదు కాబట్టి ఒకవేళ గనక మహమ్మద్ అజారుద్దీన్ ఇప్పుడు గనక ఇక్కడ సుప్రీంకోర్టులో ఏప్రిల్ వరకు ఎమ్మెల్సీగా గనక ఆ కేసుకు సంబంధించి క్లియరెన్స్ రాకపోతే ఖచ్చితంగా అతను మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్టర్నేట్ గా కూడా ఎమ్మెల్సీగా నామినేట్ చేద్దామన్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార పార్టీ చేతిలో లేదు. ఎందుకంటే నవంబర్ వరకు ఇప్పుడు ఎమ్మెల్సీలో ఎక్కడ కూడా ఖాళీగా లేవు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఆలోపు కనుక ఎందుకంటే ఆలోపు సమయం గడుస్తా ఉంది. ఎందుకంటే ఏప్రిల్ వరకే 6 నెలల గడువు ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ 6 నెలల లోపే ఎమ్మెల్సీకి సంబంధించిన వ్యవహారం కేసు తేలాలి. అదే సందర్భంలో ఒకవేళ కేసు తేలకపోతే మాత్రం ఖచ్చితంగా అతను రాజీనామా చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఆ పదవికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కి ఇప్పటికే రాసింది కాబట్టి మండలి చైర్మన్ కు ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మక అడుగులు వేసి ఆ కవిత రాజీనామాను ఆదరిస్తే అప్పుడు గనక ఈ యొక్క ఎమ్మెల్సీకి అవకాశం ఉంటుంది. కానీ అది ఖచ్చితంగా అది లోకల్ బాడీకి సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ ఎన్నికకి సంబంధించి ఎలా ఉంటుంది అనేది మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి కొంత వ్యూహాత్మకంగా ఆలోచించాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క మహమ్మద్ అజారుద్దీన్ కు ఎన్నికలకు సంబంధించి కొంత రాజకీయంగా లబ్ధి కోసం అని చెప్పేసి ఇచ్చినప్పటికీ ఇప్పుడు అదే కొంత ఇబ్బందికర పరిస్థితి తెచ్చేలా ఉందా? ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా 2 కోణాలు ఉంటాయి. ఒకవేళ కనుక మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీగా రాజీనామా చేయాల్సి మంత్రికి రాజీనామా చేయాల్సి వస్తే అది అల్టిమేట్ గా మొత్తం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మైనార్టీలను కొంత రాజకీయంగా ఎన్నికల కోసం వాడుకున్నారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం వాడుకున్నారు అనే ఒక నింద కాంగ్రెస్ ఖచ్చితంగా మోయాల్సి వస్తుంది. ఎందుకంటే అవసరం వరకు ఉంచుకొని తర్వాత ఆ ఎమ్మెల్సీగా ఇంకా క్లియర్ చేయకుండానే అతనికి మంచి పదవి ఇచ్చి మరోసారి మైనార్టీలను మోసం చేసింది అని చెప్పేసి కొంత కాంగ్రెస్ పైన ఇతర పక్షాలు, మైనార్టీ వర్గాలు కావచ్చు ఇతర పక్షాలు కొంత విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. అల్టిమేట్ గా అది నష్టం జరుగుతుంది రాజకీయంగా. సో ఈ నేపథ్యంలో మరి గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఏం చేయబోతోంది సుప్రీంకోర్టుకు సంబంధించి, మరి కేసు వ్యవహారంలో ఎలాంటి వాదనలు వినిపించబోతోంది, సో ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సింది. సో అల్టిమేట్ గా ఇప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ సంబంధించి మొత్తంగా కూడా చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఏం చేయబోతాడు ఏంటనేది ఒకవైపు దాదాపుగా ఆగస్టు 30వ తేదీ క్యాబినెట్ సంబంధించి ఇద్దరిని కోదండరామ్ను ఇటు అజరుద్దీన్ మొత్తంగా కూడా ఇది ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ ఇంకా ఆ విషయం ఎటు తేలకపోవడంతో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా కొంత రాజకీయంగా ఉత్కంఠగా మారింది. సో ఇంకా ఆ డైలమానే కొనసాగుతోంది. సో ఆ ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఉంటాయా లేదా అనేది మాత్రం మనం ఖచ్చితంగా చూడాలి. ఏప్రిల్ లోగా మాత్రం ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు మాత్రం అజారుద్దీన్ సంబంధించి కొంత ఒక మంత్రి పదవికి సంబంధించి కొంత టెన్షన్ మాత్రం నెలకొనే అవకాశం ఉందని చెప్పవచ్చు. రెహాన్. ఓకే రాధాకృష్ణ.